అయ్యండి ఒక చిన్న మోటివేషన్ అనమాట. తండ్రి కొడుకుల సంభాషణ చెప్తాను మీకు. కొడుకు ఏం చెప్తున్నాడంటే, డాడీ నాకు 200 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు నీకెంతమంది ఉన్నారు అని చెప్పి అడిగారు. నాకు 1.5 ఫ్రెండ్ ఉన్నారా అని చెప్పి అంటాడు. అంటే అదేంటి డాడీ, నాకు 200 మంది ఉన్నారు చూడండి, నాకు ఎంత బలం ఉందో చూడండి అన్నట్టు చెప్పాను అనమాట. అవునరా, బాగుందని చెప్పావు, నాకుండే 1.5 ఫ్రెండే ఉండేది అని చెప్తాను. సరే ఒక పని చేయి, నీకు అంతమంది అంటున్నావు కదా, నువ్వు ఒకసారి నీ 200 ఫ్రెండ్ దగ్గరికి ఒకసారి వెళ్ళు. కాకపోతే ఒక చనిపోయిన కుక్కను మూటలో కట్టుకొని తీసుకువెళ్ళు. వెళ్ళి వాళ్ళ దగ్గర పోయి ఇలా అడుగు, నేను వేరే పనిలో ఉన్నాను, ఇటు ఈ మూటని దగ్గర పెట్టుకో, చనిపోయింది కుక్క, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను, నన్ను పోలీసులు వెంబడబడుతున్నారని చెప్పు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటారా లేదని చూసి నాకు చెప్పు మళ్ళీ అంటాడు. 200 మంది దగ్గర వెళ్తాడు, ఏ ఒక్కరు ఒప్పుకోకపోగా వాళ్ళు చెప్పే మాట ఏం చెప్తారంటే, నువ్వు తీసుకొచ్చి ఇలాంటి పెంట నా ఇంట్లో పెట్టడం ఎందుకు, ఏదైనా రేపు తేడా వచ్చిందంటే నన్నే అడుగుతారు, నేను ఎలా చెప్పగలుగుతా, రేపు సమస్య నాకొద్దు, ఇటని నేను ఎప్పుడు పెట్టుకొని ఇటని అని చెప్పేసి అందరూ అలా చెప్తారు. అలాగే వచ్చి వాళ్ళ తండ్రికి చెప్తాడు. సరే తండ్రి ఏం చెప్పాడంటే, సరే నేను చెప్పాను కదా 1.5 ఫ్రెండ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒకసారి వాళ్ళ దగ్గర వెళ్ళు, వాళ్ళు ఏం చెప్తారు చూడు అని చెప్పి అంటాడు. సరే అని చెప్పి 1.5లో అర ఉంది కదా, దాని దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోతారు. అతని దగ్గరికి పోతే అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇది సమస్య ఈ విధంగా ఉంది, నా ఇంట పడుతున్నారని చెప్పి అంటారు. సరే ఒక పని చేయి బాబు, మీ తండ్రిని నా దగ్గరికి పంపించారు కదా, నా దగ్గర పెట్టు, నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటా అది అని చెప్పి అంటాడు. షాక్ అయిపోతాడు, అదేంట్రా ఇంతమంది, నాకు 200 మంది ఉంటే ఎవరు నాకు పలకలేదు, ఇతనేంది అడిగిన వెంటనే సరే అని చెప్పేసినాడు అని చెప్పేసి అనుకుంటాడు. తర్వాత రెండో అతని దగ్గరికి వెళ్ళిపోతాడు, అతని దగ్గరికి వెళ్ళమంటాడు, ఒక ఫ్రెండ్ అనే అతని దగ్గరికి వెళ్తే అతను కూడా అది చెప్తాడు. కాకపోతే ఈ లోపల పోలీసులు వెంటబడేసి అతన్ని క్యాచ్ చేస్తారు. క్యాచ్ చేస్తే తన ఫ్రెండ్ ఏం చెప్తున్నాడంటే, నా ఫ్రెండ్ కొడుకుది తప్పు లేదండి, అది నా తప్పే, నేనే ఈ హత్య చేసింది, సో నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి అంటాడు. ఆ అబ్బాయి చాలా షాక్ అయిపోతాడు, ఇదేంటి రైట్ జరిగిందని. తన తండ్రి దగ్గరికి పోతాడు. అప్పుడు తన తండ్రి ఏం చెప్తాడంటే, బాబు నువ్వు ఎంతమందిని చూస్ చేసుకుంటావు కాదు ఇంపార్టెంటు, నీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంచి వాళ్ళు ఉన్నారా, వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయి. మనకు కనిపించిన ప్రతి ఒక్కరిని మనం ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు. అంటే దీని సారాంశం అంటే, కనిపిస్తున్న ప్రతి వ్యక్తి మన ఫ్రెండ్ కాడు, వాళ్ళల్లో ఎవరైతే మంచి వ్యక్తి ఉంటాడో, ఎవరైతే మనకు వాళ్ళతో పాటు జర్నీ చేస్తామో, మంచి జరుగుతుందో వాళ్ళు మాత్రమే మన ఫ్రెండ్స్. వేరే వాళ్ళని చేసుకోకండి, ఓకే? జాగ్రత్త. అంటే ఫ్రెండ్స్ని అవమానించట్లేదు, కాకపోతే మంచి వాళ్ళని చూస్ చేసుకోండి అంతే, రైట్.